హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథను తెలుసుకుందాం. ఒకానొక కాలంలో సుప్రసిద్ధమగు 100 ఆమడల విస్తీర్ణం గల భూచక్ర పట్టణ సామ్రాజ్యాన్ని నవభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పట్టపురాణి భూలక్ష్మీదేవి. ఆ దంపతుల సుగుణ సంపదలకు కొదవ లేదు, కానీ వారికి సంతానం లేదు. అందుకు వారు మ్రొక్కని దేవుళ్ళు, తిరగని క్షేత్రం లేదు. భూలక్ష్మీదేవి తమ రాజ్యానికి 12 ఆమడల దూరంలో ఒక పర్వతంపై జంటకముని అనబడు మహామునిని గుర్తించి విన్నది. భర్త అనుజ్ఞ తీసుకుని జంటకముని దర్శనానికి వెళ్ళింది. సంతానం లేమిని విన్నవించుకున్నది. సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమన్నది. ముని మనోనేత్రంతో పరిశీలించాడు. ఆడబిడ్డ పుడితే తల్లికి గండము, మగబిడ్డ పుడితే తండ్రికి గండము అని గ్రహించాడు. అమ్మా లక్ష్మీదేవి, నీకు సంతానం అనుగ్రహించడం నా చేత కాదు. నీకు సంతానం కలిగే ఉపాయం చెబుతాను విను. ఈశాన్య మూలన యోగమునీంద్రుని గట్టున ఉన్నది. ఆ గట్టు వద్దన మధ్య మానులున్నవి. ఆ మానులు నడుమ ఒక పుట్ట ఉన్నది. పుట్ట మీద బాల మామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టున పళ్ళు విరకాచి ఉన్నవి. పుట్టకు చెట్టుకు దండం పెట్టుకుని చెట్టున గల పళ్ళు 7 కోసుకుని నీ పట్నం వెళ్ళు. ఉదయాన స్నానం చేసి 7 పళ్ళ రసాలను తీసి త్రాగు. సంతానం కలుగుతుంది. నీకొక రహస్యం, ఆ పుట్టలో శేషుడున్నాడు. ఆయన నీకు ఫలాలని కలుగజేస్తాడో లేదో తెలియదు అని చెప్పి ఆమెను సాగనంపాడు జంటకముని. భూలక్ష్మీదేవి అరణ్య మార్గాన యోగమునీంద్రుని గట్టుకు బయలుదేరింది. దారిలో కొందరు విప్రులు కనపడి ఆమెను యోగమునీంద్రుని గట్టుకు చేర్చి అంతరార్థమయ్యారు. బాలమామిడి చెట్టును చూచింది. దండం పెట్టుకున్నది. పుట్ట మీద బాలమామిడి చెట్టు ఎక్కింది. ఒంటి నిండా పళ్ళు కోసుకుని క్రిందకు దిగింది. ఒడిలో 7 పళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరలా చెట్టు ఎక్కింది. మరిన్ని పళ్ళు కోసింది. దిగి చూస్తే 7 పళ్ళే ఉన్నాయి. మళ్ళీ చెట్టు ఎక్కింది, కోసింది. దిగి చూచుకున్నది కదా, 7 పళ్ళే ఉన్నాయి. ఇంతే ప్రాప్తం అనుకుని మనసు సరిపెట్టుకున్నది. కాలనాగుడు 7 చుట్లు తిరిగి కొమ్మలపై కొచ్చి ఈ తోటకు నేను కావాలని, నాకు తెలియక పుట్టనెక్కి నిన్ను కాటు వేసేదను బూసకొట్టాడు. భూలక్ష్మి గడగడ వణికింది. సంతాన కాంక్షతో తొందరపడ్డాను, క్షమించు. ఇప్పుడు చంపుట పాడి కాదు. నాకు బిడ్డలు పుట్టిన 9 నెలలకు శేష పౌర్ణమికి నా మెడకు వస్తే కాటు ఇస్తానన్నది. అప్పటికి బిడ్డల మీద మోహం తీరక కాటు వెయ్యనివ్వవేమోనని కాలనాగు అడగగా, మాట తప్పను, కాటు ఇస్తాను, తప్పక రావాల్సింది అని అన్నది. అప్పుడు కాలనాగు, భూలక్ష్మి, నీకు 7 ఆడపిల్లలు కలుగుతారు. కడగొట్టు బాలిక బాలనాగు అని నా పేరు పెట్టు అనగా ఆమె, స్వామి, ఒక్క బిడ్డనైనా మగబిడ్డనియ్యవయ్యా అని అన్నది. ఇంటి పేరు నిలబెట్టి అని ప్రార్థించింది. భూలక్ష్మి మగబిడ్డ కలిగితే నీ పెనిమిటికి ప్రాణగండం అని పలుకగా, భర్త లేని బతుకు నాకేలా, అట్లే కానిమ్ము అని సరిపెట్టుకున్నది. వెన్నంటినున్న మంది మార్బలంతో రాజ్యానికి చేరుకున్నది. ఆమె సైనిక సామంతం, దాసీదాసులు స్వాగతం పలికారు. దశమి సోమవారం బావి వద్ద సూర్యస్నానం చేసింది. బంగారు గిన్నెలో 7 మామిడి పళ్ళ రసాన్ని పిండుకొని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను తలుచుకుని ఆ పళ్ళ రసాన్ని గడగడ తాగింది. కొన్ని నాళ్లకు గర్భవతి అయ్యింది. నెలలో నిండాయి. నొప్పులు అధికమయ్యాయి. దేశంలో 100 మంత్రసానులు నియోగించాడు రాజు. రాజు వరుసగా భూలక్ష్మీదేవి 7 బిడ్డలను ప్రసవించింది. విప్రులను పిలిచి నామకరణం చేశారు. పెద్దామె సూర్యనాగమ్మ, 2వ బిడ్డ చంద్రనాగమ్మ, 3వ బిడ్డ ఉత్తర కన్య, 4వది దక్షిణ కన్య, 5వ బిడ్డ పడగల నాగమ్మ, 6వ బిడ్డ మునికన్య, 7వ కూతురు బాలనాగమ్మ. బిడ్డలందరూ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నారు. బిడ్డలకు దుస్తులు కూర్చినారు, నగలు చేయించినారు. ఇలా 8 నెలలు గడిచిపోయినవి. 9వ నెలలో ఒక విప్రుడు రాగా వానిని రాణి శేషవర్ణ పౌర్ణమిప్పుడని ప్రశ్నించింది. మరి 3 రోజులున్నది విప్రుడు చెప్పాడు. ఇక తనకు 3 రోజులే అయినని మూర్చపోయింది భూలక్ష్మి. అంతఃపురం తల్లడిల్లిపోయింది. మహారాజు దగ్గర తీసుకున్నాడు. నాదా, నేటి వరకు మీకు చెప్పలేదు. నాకింకా 3 రోజులే ఆయువు. మామిడి చెట్టుకు కాపున్న నాగుడు నన్ను కాటు వేసేదనని శపించాడు. నా బిడ్డలు తల్లి లేని వారు కారాదు. పెద్ద తల్లి, పిన్న తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరు గాని వారిని చూచేవారు లేరు. మీరు వాళ్లకు పెళ్ళి పేరంటములు చేసే వరకు 2వ వివాహం వద్దని విన్నవించుకున్నది.
మహారాజు మంత్రి సామంతులను పిలిచి కాలనాగుడు రాణిని కాటు వేయకుండా రానున్న సంగతిని చెప్పి దొరపిలేపాడు. తమరిలా వేలాడడం తగదు. మహారాజా పాముని నిరోధించడం ఏమాత్రం కష్టసాధ్యమైన పని కాదని చెప్పి యోచన చేసి 7 నిలువుల స్తంభమును నాటి దానిపై దూలములను ఏర్పరిచి ఒక పీటను వేలాడగట్టి ఆ పెట్టెలో బంగారం మంచము పాదగొల్పి ఆ మంచాన మహారాణి వారిని ఉంచి ఈ పెట్టెను స్తంభమునకు వేలాడగట్టి కుంభము చుట్టూ త్రవ్వించారు. మంటలు వేయించి వెలుపల కావలి వారున్నారు. పురవీధుల నందు వాడి శూలములు నాటించి కోటకొమ్మున విచ్చుకత్తులు పహారా పెట్టారు. దాని ప్రాంతమున సదా నృత్యములతో భరత భాగవత పురాణ శ్రావణలందు తెలివిగా ఉండెదము. రాణివారిని పామేమి చేయగలదు అని పలికి ఆ ప్రకారముగా ఏర్పాటు చేశారు. నాగేంద్రుడు ఇదంతా గ్రహించుకుని పొట్ట విడిచి భూచక్ర పట్టణం చేరుకున్నారు. చేసిన ఏర్పాట్లన్నీ చూశాడు. మాయమై స్తంభాల మీదకు చేరుకున్నాడు. అక్కడ మాయమై పెట్టె వద్దకు చేరుకున్నాడు. వద్దు భూలక్ష్మి, మాట తప్పవద్దు అన్న నాగేంద్రునకు నమస్కరించి బిడ్డలను తలుచుకుని మూర్ఛపడిపోయింది. సమయం మించిపోయిందని రాజు బలగం పెట్టికి చేరుకున్నారు. రక్తం మడుగులో చూసిన రాజు ఖైజూరు గుండెలు గుర్చుకుపోయినాయి. మహారాజు, మీరింత సాహసం చేయవలసిన పని లేదు. మహారాణి గారు బ్రతికే ఉన్నారు. పాము కాటు విషానికి సొమ్మసిల్లి ఉన్నారు. కలవరపడకండి అని మహామంత్రి రాజుగారిని ఓరడించాడు. దేశంలో పాము మంత్రగాళ్లను పిలిపించారు. పాము మంత్రగాళ్లను చూసింది రాణి భూలక్ష్మీదేవి. మహనీయులారా, నన్ను బ్రతికించాలనుకోవడం వృధా ప్రయాస. నాగరాజుకు నేను వాగ్దానం చేశాను. ఆయన దయతలిచి నేను కోరిన కోరిక మేరకు వచ్చి నన్ను కాటు వేశాడు. ఈ విషయం విరిగేది కాదు, శ్రమ పడకండి అన్నది. భర్త నవభోజరాజుకు ఇలా చెప్పింది. మహారాజా, ఓ మహారాజా, నా ప్రాణవల్లభ, విలపించకండి. పిల్లలు అన్నం పుణ్యం ఎరుగని పసికొనలు, వాళ్లను జాగ్రత్తగా చూచుకోండి. ప్రభు, పెళ్లిపై ఆసక్తి మానండి. సవతి తల్లి బిడ్డలకు పరిపూర్ణంగా ప్రేమించడం అసాధ్యం, లాలించడం జరగని వ్యవహారం. మీకు పెళ్లిపై మనసైతే మీరు నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి వాళ్లను అత్తగారింటికి సాగనంపి పెళ్లి చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంది. ఇక నాకు సెలవివ్వండి అని భూలక్ష్మీదేవి కన్ను మూసింది. రాజు, మంత్రులు, భటులు, దాసీయులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలు 7 తమ తల్లి బంధువర్గం ఇంటికి వెళ్ళిందనుకున్నారు. రాజు ద్వితీయ వివాహం గురించి తెలుసుకుందాం. రాణికి ఇచ్చిన మాట ప్రకారం నవభోజరాజు బిడ్డల 7 ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. ఒకనాడు మంత్రులు, పురోహితులు రాజును సమీపించి ద్వితీయ వివాహం గురించి తెలియజేశారు. రాజు అందుకు అంగీకరించలేదు. పిల్లల చేత చెప్పిస్తే నవభోజరాజు వింటారని ఆలోచించారు. బిడ్డలకు చెప్పి వారిని తమ తండ్రిని వివాహం చేసుకోమని, తమకు తల్లి లేని లోటు తీర్చమని చెప్పవలసిందిగా మంత్రులు బోధించారు. ఎవరు చెప్పారమ్మా మీకు ఈ మాటలు? మీ అమ్మ నన్ను మారు పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. నన్ను బలవంత పెట్టకండి. తండ్రి, మీ ప్రేమ మేమెరుగనిది కాదు. కానీ మీరొక విషయాన్ని మర్చిపోతున్నారు. మేము ఆడపిల్లలము, మాకు మరుగు ఉంటుంది. మగవారు మీరు. మాకు మరొక తల్లి ఉంటే తరుగు మరుగులు, ప్రేమాభిమానాలు గొప్పగా జరుగుతాయి. అయినా రాజు, మీరు చిన్నపిల్లలు, మీకేమి లోటు రాకుండా దాసీదాసులను పెట్టి పోషించగలవాడను నేను. మీరు మీ ఆలోచనలు మానండి అని వారిని ఓరడించి వారి గెదలకు పంపేశాడు. మరలా మంత్రులు బాలురిచే అడిగిస్తూ ఉండేసరికి పసికందులు, మీకేమి తెలుసమ్మా, నేను మరి యొక్క ఆమెను పెండ్లాడలేను. మీ అమ్మకు మాట ఇచ్చాను అని వారిని మభ్యపెడుతూ ఉండేవాడు. క్రమక్రమంగా రాజుకు వివాహం పట్ల మక్కువ కలుగుతం మంత్రులు గ్రహించారు. కన్యాన్వేషణ కోసం విప్రులను పంపించారు. వారు దేశాలు తిరుగుతూ నమనవారి పట్నం చేరుకున్నారు. ప్రభువు ధవళరాజును కలుసుకున్నారు. ఆ రాజు కూతురు మాణిక్యాల దేవి తమ నవభోజరాజుకు స్థిరం చేశారు. 8వ రోజు శుభస్థితమైన వివాహ లగ్నం నిర్ణయించుకుని తరలి వెళ్ళారు. మాణిక్యాల దేవి నవభోజరాజు వివాహం అత్యంత వైభవంగా జరిపారు. కాపురానికి వచ్చిన మాణిక్యాల దేవి బిడ్డలను చూసింది, హక్కున చేర్చుకుంది. దినదినం బాలులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళను ఆదరిస్తుంది. పిల్లలు కూడా ఆమె చూపించే ప్రేమాభిమానాలకు మచ్చికైపోయారు.
ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.